హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర టు 43 ఎపిసోడ్. ఈ స్టోరీ కనుక మీరు పూర్తిగా వింటే మీ జీవితం విలువ తెలుస్తుంది. ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుండి కలిసి ఉండటం, కలిసి వెళ్ళడం, కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం, పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, ఇద్దరు మాత్రం ఎప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండకపోవడం, ప్రతిరోజు సాయంత్రం కలిసి పిచ్చపాటి మాట్లాడుకోవడం. దాదాపు 40 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే వారి జీవితంలో సాధించింది ఏమీ లేదు, పిల్లలు తప్ప. ఇలా మన జీవితంలో కొందరు తగులుతారు. ఒకరికొకరు ఆర్థికంగా అప్పులు ఇప్పించుకోవడం, మధ్యలో ఉండడం, చూసేసరికి గొప్ప స్నేహితులు అని పేరు తప్ప ఏమీ లేదు. ఇంత పెద్ద జీవితంలో వారు ఒకరి బాధలు ఒకరు పంచుకునేలా తప్ప డబ్బు సంపద గురించి కానీ, ఉన్నతమైన జీవితం గురించి కానీ ఎప్పుడు మాట్లాడుకున్న పాపన పోలేదు. ఎందుకంటే వీరికి డబ్బుంటే భయం, ఖర్చు పెట్టడం అంటే అప్పుల పాలు పోతానేమోనన్న భయం. ఇలాంటి వారు విలువలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మధ్యతరగతి నుండి పైకి ఎదగకుండా అలాగే ఉండిపోతారు. ఒకరి పిల్లల గురించి ఒకరికి వాళ్ళ నాన్న ఎలా కష్టపడాలి, పైకి వచ్చారనే విషయాన్ని చెప్పి పిల్లలకి కూడా వాళ్ళ దరిద్రాన్ని ఎక్కిస్తారే తప్ప ఉన్నతమైన గొప్ప జీవితం గురించి ఎప్పుడు వారి కుటుంబాల్లో చర్చ కూడా చెయ్యరు. ఒకవేళ పిల్లలు ఏదైనా అడిగితే దానికి చాంతాడంత సాగాదిస్తారు. మేము ఎలా బ్రతికామో మీరు అలాగే బ్రతకాలి అని వారికి తామిదు సాధించినట్లు కథలుగా చెబుతారు. మీరు ఎదగరు, పిల్లలకు ఎదగనివ్వరు. వారి జీవితంలో ఒక ధనవంతమైన జీవితం చూడకుండానే జీవితం ముగుస్తుంది. ఇలాంటి వాటిని మీరు ఆలోచించిన మీరు అలాగే మిగిలిపోతారు. జాగ్రత్త. మీరు ఎవరి పట్ల ఆలోచిస్తారో, మీరు ఎవరి దగ్గర ఎలా ఉంటారో, మీరు ఎవరితో స్నేహం చేస్తారో అలాంటివే ఎక్కువ బుద్ధి రావడం మొదలవుతుంది. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒకే చోట ఉండడం, ఒకే చోట ఎంజాయ్ చేయడం, ఒకరి కూడంగా నేను ధనవంతులు అవ్వాలి అని ఆలోచన వాళ్ళిద్దరికి రాలేదు. సో వాళ్ళ జీవితం ఇద్దరిది ఒకటే కాబట్టి అప్పుల పాలు చేయడం. ఇద్దరి దాంట్లో ఒక్కరైనా మీరు డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉంటే, ఇద్దరిలో ఒకరికి ఆలోచన వస్తే మాత్రం మీ జీవితం ఎలా ఉంటుందో, ఎలా ఉండేదో ఒక్కసారి కూడా మీరు గమనించలేదు, ఆలోచించలేదు. ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేయడం, మీరిద్దరు కలిసి ఎక్కువ మాట్లాడడం, టైంపాస్ చేయడం. ఇలా టైంపాస్ చేసి మీ జీవితం సగం ఆగిపోయింది. ఇంకా మీరు స్నేహం చేస్తుంటే మీరు ఎలాంటి స్నేహితులతో ఉండాలి అంటే, వాడి నుంచి నీతో అవసరపడాలి 10 మందికి. స్నేహం చేస్తే మీరు మీ స్నేహితుడి నుంచి మీరు ఇంకా ఏదో ఒకటి ప్రతిరోజు కొత్త విషయాన్ని తెలుసుకోవాలి. అలాంటి స్నేహం చెయ్యాలి మీరు. ఎప్పుడు చూసినా పనికిరాని విషయాలు, పనికిరాని ముచ్చట్లు పెట్టి టైం వేస్ట్ చేసి టైంపాస్ కోసం మీ జీవితం నాశనం చేసినకోండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ మాట్లాడుకునే సమయంలో మీరు ఉన్నప్పుడు 10 నిమిషాల్లో మీరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని గమనించి నీకు ఇన్స్పిరేషన్ చేసుకోవాలి. అప్పుడే ఒక ధనవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమీ లేదు అనేది ఫస్ట్ మీరు దాని అవగాహన తెచ్చుకోండి. వాళ్ళ క్లారిటీ అనేది తెచ్చుకోండి. మీరు ఎవరి దగ్గర అయితే కూర్చుంటారో అదే బుద్ధులు వస్తాయని చాలాసార్లు చెప్పాను. నిజంగా ఒక బిజినెస్ మ్యాన్ పక్కల కూర్చున్నప్పుడు డబ్బు విషయం అంటే ఏంటి, డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు అంటే ఏంటి, బిజినెస్ మ్యాన్ ఉండడంలో ఎన్ని లాభాలు ఉన్నాయి, అసలు ఏంటి, ఇలా ఉంటే ఎలా వస్తుంది రెస్పెక్ట్ అనేది అన్నీ మీకు అర్థమవుతుంది. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు మైండ్ని, ప్రతి ఒక్కటి నువ్వు తెలుసుకోవాలని నీలో కోరిక ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర ఉండి
ప్రతి క్షణం, ప్రతి ఒక్క నిమిషం కొత్త కొత్త విషయాలను మీరు నేర్చుకోవచ్చు. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఫ్రెండ్‌షిప్ చేస్తే నిన్ను అవసరానికి నీకు రూ. 1,00,000 అవసరపడ్డా కూడా వాడు చిటికలో ఇచ్చేంత ఫ్రెండ్‌షిప్ చేయాలి. అలాంటి ఫ్రెండ్‌షిప్ చేయాలి మీరు. ఎందుకంటే అప్పులు పాలు చేసి మరి మీరు ఫ్రెండ్‌షిప్ చేస్తారు కదా! మీకు అవసరం పడ్డదనుకో అప్పులు తెచ్చి మీరు మళ్ళీ నీకు అంత కడతారు చూడండి వడ్డీ. అలా ఉండకూడదు. వాడు నీకు స్వయంగా నీకు రూ. 1,00,000 ఇచ్చేలాగా ఉండాలి. ఫ్రెండ్‌షిప్ చేస్తే అలాంటి స్నేహం చేయండి. లేదంటే మీరు మీ గోల్ మీరు సెట్ చేసుకోండి. ఎక్కడా కూడా టైమ్ పాస్ చేయకండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.